లేవియాకాండం 27వ అధ్యాయము 26 నుండి 29 వరకు చదువుకున్నాం. ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. గత వారంలో ఒకడు తన పిత్రార్జితమైన పొలంలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవాలి. కాబట్టి ఎవరైనా పిత్రార్జితంలోంచి వచ్చిన పొలాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవచ్చు. దాంట్లో చల్లే విత్తనాలు వెల చొప్పున వెలకట్టి ఆ డబ్బు ఆ పైకము కూడా దేవుని మందిరానికి ఇవ్వచ్చు అనే విషయాలు మనం చూసుకున్నాం. అయితే ఈ విధంగా మన హృదయంలో దేవుని వాక్యం చల్లబడాలి. మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఎక్కడ హృదయంలో వాక్యం ఫలించకుండా త్రోవ పక్కన పడిన విత్తనాల వల్లే నిర్లక్ష్య జీవితం, విత్తేవారు కానీ వినేవారు కానీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. తర్వాత రెండవది రాతినాలు కఠిన హృదయం ఉండకూడదు. మూడవది ముళ్ళ పొదలు అంటే ఐక్య విచారములు, ధనమోసములు. ధనము సమస్త కీడులకు మూలం. ఈ డబ్బుని డీల్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, కొన్నిసార్లు అప్పు చేసి ఐక్య విచారాలు చెప్పుకుంటాం. కొన్నిసార్లు అప్పిచ్చి కూడా ప్రాబ్లంలోకి వస్తుంది. ఓకేనా? అందుకనే జాగ్రత్తగా ఉండి వాటిని చూసుకోవాలన్నమాట. కనుక అలాంటి మోసాల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం మన హృదయంలో ఫలించేటట్టుగా మనం చూడాలి. మన హృదయాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. కొంత కాకుండా మన హృదయాన్ని అంతటిని కూడా ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలో ఎంత చోటిస్తాం దేవునికి? పూర్తిగా. అందుకని ఏమన్నాడు? పూర్ణ హృదయం. పూర్ణ హృదయం. ఇంకా మేము అన్నీ పూర్ణమే దేవుడికి అన్నీ. అట్లా మనం సిద్ధపడదాం. 26వ వచనానికి వచ్చినప్పుడు ఇక్కడ జంతువుల విషయంలో ఉంది. జంతువులలో తొలి పిల్ల యెహోవాది కనుక ఎవడునూ దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి, గొర్రె మేకల మందలోనిదైనా నేమి యెహోవాదగును. జంతువులలో తొలి పిల్ల యెహోవాది కనుక ఎవడునూ దాన్ని ఏం చేయకూడదు కదా. నాది నువ్వు ప్రతిష్ఠిస్తావా? ఎవరిది? దేవుందే. తొలిసూలు పిల్ల అంతా ఎవరిది? అందుకనే చూడండి, ఆయన ఎంతో భక్తి కలిగి ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా హేబేలు తొలిసూలు పుట్టిన పిల్లలన్నిటిని ఏం చేశాడు? తీసి వాటిని బాగా పెంచి కొవ్వు పట్టేటట్టుగా పెంచి దేవునికి ఏం చేశాడు? అది పూర్ణ హృదయం అంటే అది. సో అది యెహోవాదే. ఇక నేను దాన్ని కోరుకోవడానికి వీలు లేదు. సో ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము జంతువు బలులు కానీ జంతువులు లేవు కనుక యేసు ప్రభువే మన కొరకు బలిగా అర్పించుకున్నాడు కనుక ఇంకా మనం భౌతికంగా ఏమైనా అర్పించుకుని ఉంటే కొన్ని దేవుని భాగం దేవుందే. ఇదిగో దేవునికి నేను ఇస్తున్నానని కదా, దేవుందే. అది దశమ భాగము లేక అలాంటి భాగము ఏదో అది ఎవరిది? అది దేవుందే. అది తిరిగి నేను ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పడానికి లేదు. అందుకనే అది దేవుంది కాబట్టి మలాకీ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. మలాకీ 3:9 నుండి చదవండి అమ్మ త్వరగా. అబ్బా, ఏం చేస్తున్నారండి ఈ జనులందరూ? అంటే ఎట్లా? తొలి భాగం ఎవరిది? దేవునిదే. ఆ దేవునిదే కాబట్టి అందుకనే ఈ మాట అన్నారు. సో దేవుని దగ్గర దొంగతనం. మనం అనుకుంటాం మనుషుల దగ్గర దొంగలిస్తేనే దొంగలం అనుకుంటాం. సో ఎవరి దగ్గర దొంగలం? దేవుని. ఎట్లా దొంగలం? దేవునిది ఏం చేస్తున్నాం మనం? తన భాగాన్ని దొంగిలించేస్తాం. అందరూ కాదనుకోండి అట్లా, కానీ సిద్ధపడాలన్నమాట. అది కూడా పాపమే. దేవుని దగ్గర దొంగిలించడం కూడా పాపమే. అయితే ఏం చేయాలి? ఇప్పుడు పాపాన్ని ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి.
ఐక్య విచారాలు, ఇబ్బందులు ఉంటాయి తెలియక. సో వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందాలి. శక్తి పొందడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి సిద్ధపడాలి. ఓకేనా? అది కాబట్టి అది జంతువుల్లో తొలి పిల్ల యెహోవాది కనుక ఎవడును దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైనా గొర్రె మేకల మందలోనిదైనేమి యెహోవా దగును. అది అపవిత్ర జంతువు అయిన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును. దాన్ని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలెను. అపవిత్ర జంతువులు ఎన్ని రకాలు ఉన్నాయి? 2. ఒకటి అపవిత్ర జంతువులు, పవిత్ర జంతువులు. అయితే ధర్మశాస్త్రం ఉంది కదా, అంతకుముందు చెప్పాము. లేవియా కాండంలోనే ఉంది, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది. అయితే లేవియా కాండం 11వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైన జంతువులు అనేవి అక్కడే ఉన్నాయన్నమాట. అలాగే అపవిత్రమైన మనుషులు ఉన్నారు, పవిత్రమైన మనుషులు ఉన్నారు కదా. అది మనం ఎవరు? పవిత్రులైన అపవిత్రులు, పవిత్రులైన అపవిత్రులు. యేసు రక్తం చేత కడగబడ్డాం, కానీ ఏం చేస్తున్నాం? దేవునికి సేవ చేయలేకపో, దేవునికి ఇవ్వలేకపో, దేవునికి ప్రత్యేకపరచలేకపోతుంది. అది సమయమే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అయితే మనం సిద్ధపడాలి, శక్తి పొందాలి. ఈ వాక్యాన్ని ఎరిగిన వారమై మనం ఏం చేయాలి? సిద్ధపడేది నేర్చుకోవాలి, శక్తి పొందేది నేర్చుకోవాలి. సో ఇటువంటి ఆటంకాలన్నిటి నుంచి కూడా, ఈ బలహీనమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా మనం ఏం చేయాలి? విడుదల పొందాలి. సో అపవిత్రమైంది, ఇప్పుడు కొంతమంది సంఘంలో అపవిత్రమైంది కూడా దేవునికి అర్పిస్తారు. ఎట్లా? ఒకవేళ బయట లంచం తీసుకున్నాను, లంచం తీసుకొచ్చి ఇస్తావా? ఏమవుతుంది? అది లంచం తీసుకోమన్నాడా? తీసుకో, అట్లా తీయాలి. అట్లాగే ఆయన కూడా అన్నాడు, ఎవరు? సౌలు రాజు కొవ్విన వాటి ఎట్లని అమాలేకిలి తీసుకుని వచ్చి, ఎందుకవి తీసుకొచ్చాయి అంటే, నువ్వు మాట్లాడలేదు, ఏం తేలేదు, నువ్వు చెప్పినట్టు చేశాను అన్నాడు. అయితే అవి ఏం చేస్తున్నాయి? ఇక్కడ రంకెలేస్తున్నాయి. కుక్క అరుస్తుంది, ఎద్దులు, పశువులు రంకెలేస్తాయి కదా. ఆ రంకెలు ఇవేంటే ఏమనంటే అవి యెహోవాకు బలి అర్పించడానికి. ఏంటవి? అపవిత్రమైన. ఇక్కడ ఏం చెప్పాడు దేవుని ఆజ్ఞ? దేన్ని మిగల్చొద్దు, అంతటిని ఏం చేయాలి? చంపేయాలి, నాశనం చేసి అని చెప్పాడు. చెప్తే మిగిల్చాడు అన్నమాట. ఓకే, అపవిత్రంగా అంటే అదే అన్నమాట. నిషిద్ధమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించకూడదు. సో మనం కూడా ప్రార్థన చేయాలన్నా, దేవునితో సహవాసం కలిగి ఉండాలన్నా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలన్నా, మన ప్రార్థనలు అంగీకరింపబడాలన్నా, సమస్త ప్రవర్తనలో మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి కదా. 1 పేతురు 1:14 నుంచి ఉంటుంది కదా, చూడండి. గనుక ఉన్నది సమస్త ప్రవర్తన పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించలేనప్పుడు అపవిత్రులు అవుతుంది. అందుకనే పరిశుద్ధపరచబడిన అపవిత్రులు. అది లేకుండా సమర్పించుకునే దాంట్లోనే అపవిత్రం అవుతుంది. అది లేకుండా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ అపవిత్రమైన జంతువు అయితే ఏం చేయాలంటే దాన్ని అమ్మివేసి దానికి ఇంకా 5 వంతులు కలిపి ఇవ్వాలి. లేకపోతే ఆయన యాజకుడు నిర్ణయించిన వేళ ఏం చేయాలి? వేసేయాలి.
మీరు నేను కూడా మనమందరం కూడా అపవిత్ర జంతువులు అంటాడు. అపవిత్ర జంతువులు అన్ని జనులకి గుర్తుగా ఉన్నాయి. పవిత్ర జంతువులు దేవుని పిల్లలకి, యూదులకి గుర్తుగా ఉన్నాయి. నీతిమంతులకి గుర్తుగా ఉన్నాయి. యూదులందరూ యూదులు కాదనుకోండి, యూదులు అబ్రహాం సంతానానికి గుర్తుగా ఉన్నాయి కదా. అట్లా కాబట్టి అవి ఈ పవిత్ర జంతువులు ఏంటంటే డెక్కలు చీలి నెమరు వేస్తాయి అన్నమాట కదా. డెక్కలు చీలి అంటే డెక్కలు చీలినప్పుడు దాని గ్రిప్ గట్టిగా ఉంటుంది. రెండోది అంటే స్థిరంగా ఉంటుంది అన్నమాట. రెండోది అంటే నెమరు వేస్తుంది. గడ్డి దొరికిన దగ్గర ఏం చేస్తుంది, లోపల తినేస్తుంది. మళ్ళీ నెమ్మదిగా పండుకొని తీసుకుని ఇంతంత తీసుకొచ్చి నెమరు వేస్తుంది. అయితే ఇక్కడ మనం కూడా నెమరు వేయాలి. దేన్ని? దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యమే మన ఆత్మని పోషిస్తుంది, మన ఆత్మని బలపరుస్తుంది, మన ఆత్మని సిద్ధపరుస్తుంది, దేవునికి అనుకూలంగా జీవింపజేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని వినాలి, మళ్ళీ ఏం చేయాలి? నెమరు వేయాలి. నెమరు వేయలేదనుకో మళ్ళీ ఒకసారి చెప్పిన రెఫరెన్స్లు మీరు నోట్ చేసుకుని లేకపోతే గుర్తుపెట్టుకుని చదువుకోవాలి. లేకపోతే నిన్న ఆహాబ్ అంటే ఆహాజ్ అంటారు, ఆహాబ్ అంటే ఆహాజ్ అంటారు. అట్లా అనుకోకూడదు. దాన్ని అంతటిని ఏం చేయాలి? మళ్ళీ చదువుకోవాలి. తర్వాత కొన్ని పాయింట్లు మిస్ అవుతారు, మళ్ళీ ఏం చేయాలి? లేకపోతే మెసేజ్ లింక్ పంపిస్తున్నాం, అది ఒకసారి మళ్ళీ ఒకసారి ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. కష్టమే. కొన్నిసార్లు మనం మానసిక బలహీనతలు, భౌతిక బలహీనతలు కలిగి ఉంటాం, ఒత్తిళ్ళు కలిగి ఉంటాం, కొన్నిసార్లు మిస్ అవుతాం. అయినప్పటికీ మీరు చాలా బెటర్ అన్నమాట, చాలా వరకు. ఓకే, ఎందుకంటే అందరూ కూడా, వచ్చిన వారందరూ కూడా వింటున్నారు, మంచిగా గుర్తు పెట్టుకుంటున్నారు. ఆ ప్రకారం పరివర్తన కూడా మనం చెందాలి. అయితే అపవిత్రమైన జంతువులు లాంటి మనల్ని, అపవిత్రమైన జంతువు ఏంటి? డెక్కలు. ఇప్పుడు పందికి డెక్కలు చీలుతాయి, చూసుకోండి కావాలంటే. చూసారు పందిని? పందికి డెక్కలు చీలినాయి, కానీ ఏం చేయదు. అదే జంతువు అది. మనం కూడా అటువంటి వాళ్ళు, మనం కూడా అటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని మనల్ని ఏం చేశాడు? యేసు ప్రభు తన ప్రాణం పెట్టి సిలువలో అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించాడు. నేను ఆదివారం చూశాం కదా, ఏది ప్రస్తుత దుష్టలోకంలో నుండి మనల్ని విమోచించుటకు తన్ను తాను అప్పగించుకోవటం అంటే అది పరిహారం అన్నమాట, ప్రొఫిషియేషన్ అన్నమాట ఇంగ్లీష్లో. మొట్టమొదటిగా మనల్ని విమోచించాలంటే ఏం చేయాలి? పరిహారం చేయాలి. అంటే మన పాప శిక్ష మరణాన్ని తాను భరించాడు, అది పరిహారం. మనల్ని పరిశుద్ధపరచుటకు రక్తాన్ని కార్చాడు, అది పరిహారం. మనల్ని పాపశాపాల నుంచి విడిపించడానికి రక్తం కార్చాడు. ఓకే, తర్వాత విమోచన అంటే అర్థం ఏంటంటే ఆ ప్రాచీన స్థితి నుంచి మనల్ని లాక్కు రావడం, లోకం నుంచి, సాతాను అధికారం నుంచి, పాప స్వభావం నుండి విడిపించడం. అందుకని మొదటగా ఏం చేశాడు? విమోచించే ముందు పరిహారం చేశాడు. పరిహారం ఎట్లా చేశాడు? తను తాను అనుకున్నాడు. తద్వారా ఏమైంది? విశ్వాసం ఉంచాం, ఆ పాపాలు ఒప్పుకున్నాం, క్షమించి యేసు రక్తంలో కడిగి విడిపించాడు. ఇప్పుడు నూతన హృదయం, నూతన స్వభావం ఇచ్చాడు. తర్వాత వాక్యం ద్వారా ఉదక స్నానం చేయాలన్నమాట. ఈ జంతువులు ఎవరికి గుర్తుగా ఉన్నాయంటే పవిత్రమైన జనానికి, అపవిత్రమైన జనానికి. ఒకవేళ పంది అపవిత్రమైందా, పవిత్రమైందా? పందిని తీసుకొచ్చి దేవునికి అర్పించవచ్చా? ఈ అంత్యక్రీస్తు సమయంలో అదే జరుగుతుంది. దేవాలయంలోనికి ఏమొస్తుంది? పందిని తీసుకొస్తుంది. అసలు పంది రాకూడదు, అర్థమవుతుందండి? సో సాతాను అట్లా చేస్తాడు. ఓకే, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ పంది తినటం అంటే తప్పులేదు, అయితే పంది వంటి స్వభావం లేకుండా చూసుకోవాలి అంతే. ఇప్పుడు ఒకవేళ తిండి దగ్గర ఏం రిస్ట్రిక్షన్ లేదు, పంది తింటావా? తినవచ్చు, పర్వాలేదు. ఓకే, కానీ ఇదే పోర్క్ ఏదంటారంటే పోర్క్ అంటే ఏంటిది?
పందేనా? అడవి పంద. అమెరికా వెళ్తే మొత్తం అన్నీ అవే ఉంటాయి. నేను కూడా కొన్ని సంవత్సరాల బ్యాక్, 30 years బ్యాక్, గోపన్నపల్లి మందిరానికి సేవకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వండి పెట్టారు. మంచిగా చపాతీలు చేసి ఇంత కటోరాలు మెత్తని ముక్కలు పెట్టారు. నేను అసలు ఊహించలేదు. వీళ్ళు మంచిగా చికెన్ ఏదో పెడతారు కదా అనుకున్నాను. తింటున్నా, సగం తిన్నా, మెత్తగా ఉంటున్నాయి. ఏంటిది బాబు, ఏంటిది అంటే ఇదన్నా అదన్నా. అదంటే ఏంటి బాబు అంటే, ఎక్కడి నుంచి తెచ్చారు ఇదంటే జేఎన్టీ దగ్గర అప్పుడు పందులు కోసి అమ్మేవారు అన్నమాట. పందే అంటే అవునన్నా. ఇప్పుడు ఏం చేయాలి నేను? నాకు అలవాట్లేదు. అక్కడితో ముగించి లేసాను. వాంతి రాలేదు. అర్థమైందా? అది ఓకే. కాబట్టి ఒక ఆయన కప్పను కోసి పెడతా ఉన్నాడు, ఫ్రై చేసి పెడతానని చెప్పాను నా ముందే. అవన్నీ చెప్పాను అంతకుముందు, మీరు విన్నారు. కొత్త వాళ్ళు వినలేదు. పిఠాపురంలో ఒక ఆయన అట్లా చేసి ఒక సేవకుడు. సరే, కాబట్టి అందుకని మనం అపవిత్రమైన జంతువుల్లాగా ఉంటున్నామా, పవిత్ర జంతువులాగా? పవిత్ర జంతువులు అయితే దేవునికి ఏం చేయాలి? అర్పించుకోవాలి, దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, దేవునికి సరి చేసుకోవాలి. దానికంటే అపవిత్రంగానే ఉంటే బెటర్ అంటే ఏం బెటర్ అండి? అది శాపగ్రస్తమైన జీవితం. ఓకేనా? చూడండి తర్వాత 28వ వచనం. అయితే మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ స్వాస్థ్యమైన పొలముల్లో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనాను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపింపనకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా. మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ స్వాస్థ్యమైన పొలంలో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేన్నైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన దాన్ని ఏం చేయకూడదంట? మనుషుల్ని ప్రతిష్ఠించవచ్చు సేవకి. ఇప్పుడు హన్నా ఏం చేసింది? సమూయేలు తన కుమారుణ్ణి ప్రతిష్ఠించి మళ్ళీ దాని జోలికి పోయిందా? అక్కడే ఉన్నాయన అని ఎంకరేజ్ చేసింది. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి బట్టలు అవి తానే తీసుకెళ్ళి బట్టలు ఇచ్చేది. ఓకే, షర్టు గిట్టు తీసుకెళ్ళి బహుశా ఆ మందిరానికి తగిన యాజక వస్త్రాలు ఎలా ఉంటాయి అలాంటి చిన్న కుట్టి ఇచ్చి రావచ్చు. అలా చేసింది. ఓకేనండి. ప్రతిష్ఠించిన దాన్ని మళ్ళీ ఏం చేయకూడదు. ఆయన ఏం చేసుకున్నాడు? సంసోను అమ్ముకున్నాడు. ఎవరికి అమ్ముకున్నాడు? అపవిత్రతగా అమ్ముకున్నాడు కదా. తన ఆత్మీయ శక్తికి రహస్యాన్ని అమ్ముకున్నాడు. దెలీలా ద్వారా అమ్ముకున్నాడు, ఫిలిస్తీన్లకు అమ్ముకున్నాడు. చివరికి ఏం గతి పెట్టిందండి? అది శాపగ్రస్తం అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే మనిషి కానీ జంతువు కానీ పొలము కానీ ఏదైనా దేవునికి ప్రతిష్ఠిస్తే ఏంటది? అది ఎప్పటికీ దేవునిదే. దాన్ని మనం కోరుకోవటానికి వీలు. తర్వాత ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకి ఏంటది? అతి పరిశుద్ధం. అతి పరిశుద్ధం అంటే అర్థం ఏంటి? అతి పరిశుద్ధం అంటే అసలు పరిశుద్ధత అంటే ఏంటంటే, పరిశుద్ధత అంటే వేరు చేయుట లేక వేరుగా ఉండుట, అపవిత్రతకు దూరముగా ఉండుట, అది పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడా అపవిత్రుడా? కాబట్టి ఎక్కడుంటాడు? సమీపింపరాని తేజస్సులు ఉంటాడు. సాతాను పరిశుద్ధుడా అపరిశుద్ధుడా? ఎక్కడుంటాడు? ప్రతి నీచ కార్యం చేసే దగ్గర ఉంటాడు. ఎవరు? సాతాను. అది మనం ఎక్కడుంటాం? పరిశుద్ధులైన పాపులు ఎక్కడుంటారు? అది చూసుకోవాలి జాగ్రత్తగా.
ఓకేనా? మనం కూడా ఎవరికి ప్రతిష్ఠించుకోవాలి? సమయం, ఇంత సమయం, ఈ మీటింగ్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. దేవుని మందిరంలో కొన్నిసార్లు హెచ్చరికలు కూడా ఉంటాయి కదా, దాన్ని బట్టి అభ్యంతరం పడకూడదు. ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకుని ఆ విధంగా జీవించాలి. ఇప్పుడు కూడా దీంట్లో హెచ్చరికలు ఉంటాయి కాబట్టి మనం దాన్ని తీసుకొని మంచి మనసుతో తీసుకొని సరి చేసుకోవాలి. ఓకే, అది కొద్దిగా టైం పడుతుందంటే ఆ దేవునితో ప్రార్థన చేసి శక్తి పొంది విడుదల పొంది అట్లా ప్రతిష్ఠించుకునేది నేర్చుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత 29వ వచనం చదవండి. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనా విడిపింపక హతము చేయవలెను. కాబట్టి మనుషులు దేన్ని అంటే మనుషులు ప్రతిష్ఠించు దేన్నైనా ఏం చేయాలి? విడిపింప. ఓకే, అయితే దేవుడు చెప్పాడు ప్రథమ ఫలం ఎవరిది? లేదు. ఒకవేళ ప్రథమ ఫలం కాకుండా నేను ఏదన్నా అర్పించుకున్నాను అనుకో, లేకపోతే కడుపుటి దాన్ని నేను అర్పించుకున్నాను అనుకో, లేకపోతే సంకుచితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కయ్యోన్నే తీసుకోండి. కయ్యోను ప్రథమ ఫలాన్ని అర్పించవలసిన రీతిగా అర్పించాడు, కానీ దేన్ని అర్పించాడు? మామూలుగా అపవిత్రమైన అర్పణ అర్పించాడు. అది దేవునికి అంగీకారంగా లేదు. కాబట్టి అతను కూడా ఏమైపోయాడు? అపవిత్రుడైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. నీతిమంతుని రక్తాన్ని కూడా ఏం చేశాడు? ఆయన చెందించాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మనం అర్పించుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అయితే కొత్త నిబంధన, ఈ పాత నిబంధనలో ఉన్న ఈ చట్ట ప్రకారం ధర్మశాస్త్రాన్ని తీసుకుని ఇప్పుడు కృపాకాలానికి దాన్ని ఎలాగ అప్లై చేసుకోవాలనేది తీసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనండి. అయితే మనలో మనస్సాక్షి మాత్రం కల్మషం తోచకుండా చూసుకోవాలన్నమాట. ఏదైనప్పటికీ కూడా యథార్థత అనేది ఉండాలి. తప్పు చేసాం, దాని నుంచి విడుదల పొందాలి అంటే పొందేదాకా కూడా దేవుని దగ్గర ఏం చేయాలి? మొరపెట్టాలి. అదే ఇప్పుడు మన దగ్గర కూడా కొంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు మా మధుర సుజాత కావచ్చు, వారు తెలుసో తెలియకో విచారాల్లో ఇరుక్కున్నారు, అప్పుల్లో, బాధల్లో, భారాల్లో ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు గ్రహింపు వచ్చినప్పటికీ అయ్యో ఆ జీవితం కాదు, స్వేచ్ఛా జీవితం, దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలనే తెలివి వచ్చినప్పుడు ఇంకా బంధకాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు పట్టి పీడిస్తున్నాయి అన్నమాట. విడుదల పొందలేని పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడేమో తను ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. తన పక్షంగా సంఘం మనమందరం కూడా ప్రార్థన చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె తొందర పెట్టద్దు. ఏం చేయాలి? ఇప్పుడు విడుదల పొందే వరకు కూడా ఏం చేయాలి? ఏదో ఒక రిసోర్సెస్ చూపించి అట్లా చేస్తాడు అన్నమాట. ఇప్పుడు అది చంపేయద్దు అన్నమాట. నువ్వు సరిగా లేవని చంపేయద్దు అన్నమాట. ఓకేనా? నువ్వు ప్రతిష్ఠించుకున్న సరిగా లేదని చంపేయద్దు అన్నమాట. ఓకేనా? కొంతమంది యేసుప్రభుని అంగీకరించరు, కానీ దేవునికి కొన్ని కానుకలు ఇస్తేనో ఏదో ఇస్తేనో ఇక్కడి నుంచి కూడా నాకు ఆశీర్వాదం వస్తుందని కొంతమంది ఇస్తూ ఉంటారు. అవి యాక్చువల్గా అంగీకారం కావు. అయితే మనం ఏం చేయాలి? రిజెక్ట్ చేయమన్నమాట. ఎవరెవరు అన్యజనులు ఊరికే అన్నిటినీ మొక్కుతూ ఉంటారు, తీసుకొచ్చి ఇక్కడ కూడా రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు వేస్తూ ఉంటారు. ఇట్లా వచ్చేసి వెళ్ళిపోతారు అంతే. వద్దని చెప్తాము మనం.
ఒకవేళ దేవుడు ఎప్పుడైనా కనికరించి కార్యం చేస్తే చేస్తాడేమో. అది వాళ్ళ విశ్వాసం వేరేగా ఉంది, భౌతికంగా ఉంది, భూ సంబంధంగా ఉంది. సో అది ఆత్మరక్షణ కొరకు లేదు, మనం తొందరపాటు చేసి చేయకూడదు. కొత్త నిబంధనలో ప్రేమ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఓర్పు అనేది ఉంటుంది. ప్రేమలో ఏముండాలి? దీర్ఘశాంతం. ఎవరికి ఉంటుంది? దేవునికి కూడా ఉంటుంది. సో దేవుని బిడ్డలు మనకు కూడా ఉండాలి. అయితే కొంతమంది బలహీనతలు కలిగి ఉన్నారు, వారి కొరకు మనం ఏం చేయాలి? మనసేనా ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? విడుదల పొందే వరకు చేయాలి. విడుదల పొందాలని ఆశ ఉండాలి, లేదని లేకపోతే ఇంకా అలాగే ఉండిపోతాం. అట్లా ఉండటానికి వీలు లేదు. పంది ఏం కావాలి? ఇప్పుడు పవిత్రమైన జంతువుగా మారాలి. మనమంతా ఎవరం? ఏమయ్యామో కూడా పవిత్రంగా ఉండాలి. అట్లా దేవునికి అర్పించుకునే విషయంలో కానీ ఆ విధంగా అపవిత్రులు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.